హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మన భారతీయులు కనిపెట్టిన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం, అలకనంద గెలాక్సీ. అవును, ఇప్పుడు స్పేస్ నుంచి వచ్చిన ఒక సూపర్ డూపర్ న్యూస్ని మనం మాట్లాడుకోబోతున్నాం. వినడానికి ఇది నిజంగా సినిమాటిక్గా ఉందా అని అనిపిస్తుంది, కానీ మన భారతీయులు ఏకంగా ఆకాశంలో ఒక కొత్త గెలాక్సీని కనిపెట్టారంటే తెలుసుకోవాలని ఉంటుంది కదా. దాని పేరు అలకనంద. సో ఎంత ప్రౌడ్ మూమెంట్ ఇది. సో ఈ అద్భుతం గురించి మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ గెలాక్సీ అంటే ఏంటి అని అంటారా? అసలు గెలాక్సీ అంటే ఏంటో చూద్దాం. చాలా మందికి తెలీదు, కాబట్టి దీన్ని కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గెలాక్సీ అంటే తెలుసు, బట్ ఇప్పుడు ఈ కొత్త కనిపెట్టిన గెలాక్సీని ఎలా కనిపెట్టారో డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. కోట్లాది నక్షత్రాలు, స్టార్స్, గ్రహాలు, ప్లానెట్స్, బ్లాక్ హోల్స్, ఇవన్నీ కలిపి ఒకే దగ్గర ఉంటే దాన్ని మనం గెలాక్సీ అని అంటున్నాం కదా. మన భూమి ఉన్న గెలాక్సీ పేరే మిల్కీ వే. ఇప్పుడు ఈ అలకనందాన్ని కనిపెట్టారు. అలకనంద అని పేరు మన సైన్స్ పవర్ అని చెప్పొచ్చు. మరి అలాంటి కోట్లాది మంది నారాయణ లోకంలో ఒక కొత్త గెలాక్సీని కనిపెట్టడం అంటే అది మామూలు విషయం కాదు అని చాలామంది అనుకుంటారు. అయితే మన భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త గెలాక్సీని కనిపెట్టారు అంటే మన దేశంలో చాలా ముఖ్యమైన నది పేరు దానికి పెట్టడం అంటే ఖచ్చితంగా మనకి గుర్తుండిపోవాలనే కదా. దాని పేరు అలకనంద. ఒకసారి దీని గురించి ఆలోచించండి. అయితే ఇప్పుడు ఆకాశంలో మన భారతీయులు పెట్టిన ఈ పేరుతో ఒక కొత్త గెలాక్సీ చరిత్రలో నిలిచిపోతుంది అంటే ఆ ఊహ చాలా బాగుంది కదా. సో ఇండియన్ సైన్స్ పవర్ ఒకసారి ప్రూవ్ అయిందని చెప్పాలి. అయితే మన సైంటిస్ట్ల ఇంటెలిజెన్స్కి కూడా ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన టైం. దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? కనిపెట్టి వాళ్ళు ఏం చేశారు? ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు అంత దూరంలో ఉన్న కొత్త గెలాక్సీని కనిపెట్టడం వల్ల యూనివర్స్ అనేది ఎలా పుట్టింది, అసలు ఈ భూమి, ఈ నక్షత్రాలు ఏర్పడడం ఎలా జరిగింది అనే ఎన్నో రహస్యాలు తెలుసుకోవడానికి మన సైంటిస్టులకు ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది దీన్ని కనిపెట్టడం అనేది. నిజంగా ఇది వరల్డ్ క్లాస్ అచీవ్మెంటే కదా. మీరేమంటారు? సో మన దేశం పేరు, మన దేశంలో పారే ఒక నది పేరు ఆకాశంలో ఉన్న ఒక ప్రదేశానికి పెట్టడం అనేది ఇప్పుడు మారుమోగిపోతుంది. ఈ అలకనంద గెలాక్సీకి సంబంధించి డీటెయిల్స్ ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మాకు దాని గురించి కామెంట్ చేయండి. దీని గురించి వచ్చిన అప్డేట్స్ అండ్ ఎన్నో విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.